హలో ఆల్, ఇవాళ మీకు బీరకాయ కర్రీ చాలా సింపుల్గా, దీన్ని కర్రీ అని చెప్పలేం, వేపుడు అని చెప్పలేం, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసేసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకే సైజులో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. బీరకాయ మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. 5 నుంచి 7 మినిట్స్ టైం పడుతుంది. మూత ఉంచేసి మనం బాగా కుక్ చేసుకొని, కుక్ అయిన తర్వాత పక్కకు తీసి ఉంచుకోవాలన్నమాట. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి చూడండి, ఇలా నీరంతా వదిలేసి బీరకాయ కుక్ అయిన తర్వాత మాత్రమే మనం పక్కకు తీయాలి. కావాలంటే ఇలా ఒకసారి చేత్తో ఒత్తి చూస్తే బీరకాయ ఉడికిందా లేదా అనేది అర్థమవుతుంది. అలా మనం మొత్తం అంతా ప్లేట్లోకి తీసుకొని ఉంచుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న తెల్లవాయ అండ్ అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, తెల్లవాయ అంటే వెల్లుల్లి అంటారు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యి వాటర్ వదిలిన తర్వాత పసుపు, ఉప్పు, కారం మొత్తం అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిపేసి మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మసాలాలంతా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా సపరేట్ అయినప్పుడు మనం ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలన్నమాట. శనగపిండి వేసుకొని శనగపిండి బాగా వేగి పొడిగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో శనగపిండి వల్ల ఏంటంటే మనకి కూర బాగా క్రిస్పీగా వస్తుంది, లోపలేమో మెత్తగా ఉంటుంది బీరకాయ వలన. సో అలా మొత్తం పొడిగా అయిన తర్వాత వేయించి పెట్టుకున్న బీరకాయ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మనం కుక్ అవ్వనివ్వాల్సి ఉంటుంది. సో మూత పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇలా పొడిగా వస్తుంది కూర. సో అలా పొడిగా వచ్చిన తర్వాత మనం ఇందులో లాస్ట్లో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని చివరగా ఒక నిమ్మకాయ రసం ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంది దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా డిఫరెంట్గా త్వరగా అయిపోయే బీరకాయ కూర సిద్ధమైపోతుంది. సో మేమైతే ఇవాళ దీన్ని చపాతీతో తినేస్తున్నాం. చపాతీతో చాలా బాగుంటుంది, అలాగే వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. జొన్న రొట్టెతో కూడా బాగుంటుంది, జొన్న రొట్టెతో కూడా ట్రై చేయొచ్చు మీరు. సో ఇలా చపాతీతో మొత్తం మేమైతే ఇవాళ ఫినిష్ చేసేసామన్నమాట. చాలా టేస్టీగా ఉందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. అలాగే ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంజాయ్ యువర్ చపాతీ అండ్ బీరకాయ కర్రీ. బాయ్.